ఈనాడు పచ్చి మోసాలు మరోసారి బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వర గుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్కర భాష్యం చెప్పింది. అబద్ధాలు కూడా రాసింది. దీనిపై వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపుకు కారణం అంటూ అబద్ధాలు రాసింది ఈనాడు. 2021లో సెకీతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2023 జూన్లో సెకీ సీఎండీగా పదవి చేపట్టారు రామేశ్వర గుప్తా. కానీ రామేశ్వర గుప్తా చైర్మన్ కాకముందే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ ప్రభుత్వం. రామేశ్వర గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణం అంటూ పచ్చి అబద్ధాలు వండివార్చింది ఈనాడు. 2021 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఒప్పుకున్న ఈనాడు అబద్ధాలు వండివార్చాలనే తాపత్రయంలో కనీస వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా అబద్ధాలు వండడాన్ని ఏమనాలి? రైట్, ఈనాడు పచ్చి అబద్ధాలపై ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆల్రెడీ సెకీతో ఒప్పందాలు కాకముందే ఆయన అయిన తర్వాత ఆయన నియమితులయ్యారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు దీనిపై? కార్తీక్, నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అసత్యాల అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈనాడు పత్రిక మరొక అబద్ధాన్ని ఈరోజు అచ్చేసి అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో ఈనాడు పత్రిక పచ్చి అబద్ధాలు రాస్తుందని చెప్పడానికి ఈ వార్త మరొక నిదర్శనం. సెకీ సీఎండీ రామేశ్వర్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే దాన్ని ఆ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి సెకీ ఒప్పందానికి ముడిపెట్టి ఇష్టానుసారమైనటువంటి వార్తను ఈరోజు ప్రచురించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సెకీలో మేలు చేయడం వల్ల ఈ సీఎండీని ఇప్పుడు తొలగించారంటూ ఒక పచ్చి అబద్ధాన్ని వండి వార్చినటువంటి పరిస్థితి ఈనాడు పత్రిక. ఈరోజు అయితే ఆధారాలతో సహా ఇప్పుడు ఈనాడు అడ్డంగా బుక్ అయిపోయిందని చెప్పొచ్చు. 2023 జూన్లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా బాధ్యతలు చేపట్టారు. అయితే సెకీతో ఒప్పందం గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2021 డిసెంబర్లో చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే రామేశ్వర్ గుప్తా సీఎండీగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా సెకీకి బాధ్యతలు తీసుకోవడానికి ముందే, అంతకంటే ముందు అంటే 2021 డిసెంబర్లో జరిగినటువంటి ఒప్పందాన్ని 2023లో రామేశ్వర్ గుప్తా వచ్చిన తర్వాత చేసుకున్నట్టుగా ఒక వార్తను సృష్టించడం కాకుండా, అందుకే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అప్పట్లో ఒప్పందం చేసుకున్నటువంటి అధికారిని ఇప్పుడు తొలగించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే తొలగించారన్నటువంటి అర్థం వచ్చేలాగా ఒక అబద్ధాన్ని అసత్యాన్ని అచ్చేసినటువంటి ఈనాడు పత్రిక మరొకసారి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం కూడా అప్పటికే దేశంలోని అతి తక్కువ ధరకు ₹2.49 సెకీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు సరఫరాకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకుంది. అప్పటికి అతి తక్కువ ధరకు చేసుకున్నటువంటి ఒప్పందం అది. వాస్తవానికి ఈనాడు పత్రిక ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం ₹4.60 చేసుకున్నటువంటి యాక్సిస్ ఇండియా చేసుకున్నటువంటి ఒప్పందం, దీని వెనక 11,000 కోట్ల స్కామ్ ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన దానిపైన కనీసం ఒక్క అక్షరం కూడా రాయినటువంటి ఈనాడు పత్రిక అసలు సంబంధం లేకుండా సెకీ సీఎండీగా ఉన్నటువంటి రామేశ్వర్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తొలగిస్తే దానికి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముడిపెట్టి వార్త రాయడం, అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకున్న నాటికి రామేశ్వర్ గుప్తా సెకీ సీఎండీగా కూడా బాధ్యతలు చేపట్టలేదు. 2021 డిసెంబర్లో సెకీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే 2023లో రామేశ్వర్ గుప్తా జూన్లో సెకీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. సో ఏ స్థాయిలో అబద్ధాలను వండి వారుస్తూ ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తుందో ఈనాడు పత్రిక ఈరోజు ఈ వార్తతో మరొకసారి స్పష్టమైందని చెప్పొచ్చు. వాస్తవానికి సెకీ ఒప్పందానికి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఆ ఒప్పందం సక్రమమని భావించి దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా అయినప్పటికీ కూడా దాని పేరుతో ఇవాళ తప్పుడు వార్తల్ని పచ్చి అబద్ధాలను అచ్చేసి ఈనాడు పత్రిక అడ్డంగా దొరికిపోయింది. ఈనాడు పత్రిక రాసినటువంటి కథనంలో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా బయటపడడంతో ఈనాడు పత్రిక ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తుందన్న విషయం మరొకసారి స్పష్టమైందని చెప్పొచ్చు. కార్తీక్. రైట్ సతీష్.